అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగంలో 33వ శ్లోకము 34వ శ్లోకము గురించి చెప్పుకుందాము. 33వ శ్లోకము. ఏషామత్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. 33. ఏషామధ్యే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. 34వ శ్లోకం. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. కృష్ణ, ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను? ఎవరి కోసం చేస్తున్నాను? కేవలం నేను నా అన్నదమ్ములు సుఖపడాలని కాదు కదా, నా బంధువులు మిత్రులు ప్రజలు సుఖపడాలని కదా. ఆ బంధువులు మిత్రులు ప్రజలు నా పక్షాన శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా వారి వారి భార్యా బిడ్డల మీద, రాజ్యము మీద, సంపదల మీద, తుదకు ప్రాణముల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వీరే కాదు, నా తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, పుత్రులు, మామగారులు, మేనమామలు, మనుమలు, బావలు, బావమరుదులు, ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను సంపదలను వదులుకొని చివరికి చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం. ఎవరూ లేకపోయిన తర్వాత వీరందరి చితాభస్మంతో పేర్చిన భస్మసింహాసనం మీద కూర్చొని నేను ఒక్కడినే రాజ్యం ఏలుకోవాలా? రాజ్యము అంటే ప్రజలు. ఆ ప్రజలే లేకపోయిన తర్వాత ఇంకా రాజ్యం ఎక్కడిది? ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది? ఇంత మారణ హోమం తర్వాత లభించే రాజ్యము నాకు నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా చెప్పు? ఏం కృష్ణ మాట్లాడవు? జై శ్రీమన్నారాయణ అండి. సర్వేజన సుఖినో భవంతు. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం.